Hey, greetings to all in the name of Jesus Christ. Today, let's learn something about lifestyle of forgiveness. క్షమించ తగిన జీవితం ఎలా జీవించాలి అనేది ఒక విషయం మనం నేర్చుకున్నట్లయితే ఈరోజు ఎఫేషియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుండి 32 వచనాల వరకు ఇంగ్లీష్ లో నేను చదువుతాను. It says something like this. Ephesians chapter 4 verses from 29 to 32. It says, "Let no unwholesome word proceed from your mouth, but only such a word as is good for edification according to the need of the moment, so that it will give grace to those who hear. Do not grieve the Holy Spirit of God, by whom you were sealed for a day of redemption. Let all bitterness and wrath and anger and clamor and slander be put away from you, along with all malice. Be kind to one another, tender-hearted, forgiving each other, just as God in Christ also has forgiven you. Showing mercy to those who have hurt us, it does not come naturally. We all accept, and I am part of it. ఇతరులను క్షమించాలి అనేది మనకి న్యాచురల్ గా వచ్చేది కాదు, మన స్వభావం అలాంటిది కాదు. ఇతరులు మన పట్ల ఏదైనా చెడు చేసినప్పుడు లేదా ఇతరులు మన పట్ల ఏదైనా తప్పు చేసినప్పుడు, మనల్ని దూషించినప్పుడు, మనల్ని మీద నింద వేసినప్పుడు, మనకి కోపం తెప్పించినప్పుడు మనము ఈజీగా క్షమించే వారంగా మనం ఉండం, ఈజీగా వాళ్ళకి కృప చూపించే వారంగా మనం ఉండం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎఫెషియల్ రాసిన పత్రికలో, మనకి దేవుడు మళ్ళీ నేర్పిస్తున్నాడు పౌలు భక్తుడి ద్వారా. ఎఫెషియన్ సంఘానికి పౌలు రాస్తూ ఆయన చెప్తున్నాడు, బీ కైండ్ టు వన్ అనదర్. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, కృప పొందుతూ ప్రేమ కలిగి, క్షమాపణ గుణం కలిగి మీరు ఉండాలి అని అక్కడ నేర్పిస్తా ఉన్నాడు. కానీ ఈరోజు ఈ జనరేషన్ లో మనకి ప్రేమ కన్నా ద్వేషాలు ఎక్కువ. నువ్వెంత అంటే నేనెంత అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. అది మన కుటుంబ సభ్యులైనా, మన ప్రాణ స్నేహితులైనా, ఎవరైనప్పటికీ మనము ప్రేమించడానికి వెనకాడతాం. కానీ వాళ్ళని శిక్షించడానికి, దూషించడానికి, వారిపై కక్ష తీర్చుకోవడానికి ఏమాత్రం కూడా మనము వెనకాడని ప్రజలుగా ఈ జనరేషన్ లో మనం ఉంటున్నాం. ఎందుకంటే సాతానుడు అంత భయంకరంగా మన జీవితాల్లో మన మధ్య వాడు పనిచేస్తా ఉన్నాడు. సో దేవుడు చెప్పిన వాటిని మనము పాటించగలిగితే మనము ఈ పాపపు లోకంలో ఒక ప్రత్యేకించబడిన వ్యక్తులంగా, మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులంగా మనం ఉండవచ్చు. కొన్నిసార్లు ఇక్కడ పౌలు భక్తుడు నేర్పిస్తున్నట్టుగా మీరు లెట్ ఆల్ ద బిటర్నెస్ అండ్ వ్రాత్ అండ్ యాంగర్ అండ్ క్లామర్ అండ్ స్లాండర్, మాలిస్, ఇలాంటివన్నీ కూడా ఆయన మీ దగ్గర నుంచి మీరు దూరపరచండి, మీ దగ్గర ఉంచుకోకండి అని చెప్తా ఉన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా మనం మన జీవితంలో తీసుకురావడానికి, ఇవన్నీ కూడా మనం మన జీవితంలో పాటించడానికి చాలా ప్రయత్నిస్తాం. కానీ కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతాం. మహా అంటే ఒక రోజు ఒక మనిషిని తిట్టకుండా ఉండాలని మనం అనుకుంటాం. ఒక మనిషిని ఈ రోజు నేను పలానా మనిషిని ఏమనకుండా నేను ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ఆ మనిషి ఒక్కరోజు మాత్రమే మన మనసుకి, మన హృదయానికి మనం చెప్పుకోగలుగుతాం. రెండో రోజు మళ్ళీ యథావిధిగా మనము ఇంకా చాలు అనే స్టేజ్కి మనం వచ్చేసే మనుషులంగా మనము ఉంటా ఉన్నాం. సో ఇక్కడ లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త, Gospel of Luke chapter 6 verse 36. What is God teaching us today? It says, be merciful just as your
యువర్ ఫాదర్ ఈజ్ మర్సిఫుల్. సో ఇక్కడ నేనేదో మీ అందరికీ మనము క్షమాపణ గుణం కలిగి ఉండాలి, మనము క్షమించే వారంగా ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఇద్దరిని క్షమించే వారిగా మనం ఉండాలి అని నేనేదో చెప్పడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను తండ్రి దేవుని దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాను కాబట్టి నేను ఇది మీకు చెప్పగలుగుతున్నాను. తండ్రి దేవుడు ఏం చెప్తున్నాడు? బీ మర్సిఫుల్ జస్ట్ అస్ ఎ ఫాదర్ ఈజ్ మర్సిఫుల్. మన పరమ తండ్రి మన పట్ల ఏ విధంగా అయితే కృప చూపించే దేవుడుగా ఉన్నాడో, మనము ఇతరుల పట్ల అదే విధంగా కృప చూపించే వారంగా మనం ఉండాలి. అంటే ఫలానా మనిషిని చూసి నేర్చుకోని దేవుడు చెప్పట్ల, ఫలానా పాస్టర్ని చూసి నేర్చుకోని దేవుడు చెప్పట్ల, ఫలానా దైవజనుని చూసి నేర్చుకోని దేవుడు చెప్పట్ల. బైబిల్ మనకేం నేర్పిస్తుంది అంటే, మన తండ్రి దేవుడు ఏ విధంగా అయితే నీ పట్ల నా పట్ల కృపను చూపిస్తున్నాడో, మర్సిఫుల్ గా ఉన్నాడో, ఆ విధంగా మీరు మీ పొరుగు వానిపై మర్సిఫుల్ గా ఉండాలి, క్షమించే వారంగా ఉండాలి అని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉండాలి. కానీ కొన్నిసార్లు ఎందుకు ఉండలేకపోతున్నాము అనే దానికి కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే, వాట్ ఆర్ ద రీజన్స్ వై వీఆర్ అనేబుల్ టు ఫర్గివ్ అదర్స్? ఫస్ట్ రీజన్ ఏంటంటే గర్వము. అండ్ నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా అంతస్తు ఏంటి, నా లెవెల్ ఏంటి, నేను ఫలానా వ్యక్తిని నేను క్షమించడం ఏంటి, వాడెంత, వాడి బతికెంత, ఫలానా వ్యక్తి, ఇలాగా మనం ఆలోచిస్తూ మన జీవితంలో ప్రైడ్ అనేది వస్తుంది. ఈ ప్రైడ్ అనేది సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. ఈ గర్వం అనేది సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. సాతానుడు మన జీవితాన్ని గర్వంతో నింపినప్పుడు మనము ఇతరులను క్షమించే వారంగా మనం ఉండలేము. రెండోది, మనము ఎందుకు క్షమించలేము అంటే, మనము ఒకవేళ ఇతరులను క్షమించాలి అంటే ఫలానా మనిషిని క్షమిస్తే ఆ మనిషి మారతాడు, ఆ మనిషి దేవుణ్ణి తెలుసుకుంటాడు, లేకపోతే ఆ మనిషి మారు మనసు పొందుతాడు, లేకపోతే క్షమాపణ పొందుకొని ఆ మనిషి మారుతాడు అనేది మనం నమ్మము. అనే ఛాన్స్ మనం తీసుకోము. ఇతరుల పట్ల మనము అరే ఇప్పుడు నేను క్షమిస్తే వాడు బాగుపడతాడా, ఇప్పుడు నేను క్షమిస్తే ఆ ఫలానా వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుంటాడా అనేది మనం నమ్మలేము, మనము ఆ ఛాన్స్ మనం తీసుకోలేము. కాబట్టి మనము ఇతరులను క్షమించకుండా ఉంటాము. సో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, దేవుడు ఎలాగైతే నీ పట్ల నా పట్ల ఒక ఛాన్స్ తీసుకొని, దేవుడు అరే ఫలానా వ్యక్తికి నేను కృప చూపిస్తాను, ఫలానా వ్యక్తికి నేను క్షమాపణ ఇస్తాను అని మనకి ఇచ్చినందుకు మనము దేవుని దగ్గరికి వెళ్ళి మన జీవితాల్ని మార్చుకోగలుగుతున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి మనము మన జీవితాల్ని సరి చేసుకోగలుగుతున్నాం. సో కొన్నిసార్లు ఒక థర్డ్ రీజన్ ఎందుకు మనం చేయలేమంటే, మనం ఎంతగా బాధింపబడతాము, ఎంతగా మనము ఇతరుల చేత మన జీవితం ప్రభావితం చెందుతుందంటే, ఇంకా క్షమించలేను, నేను ఏదైనా చేయగలుగుతాను కానీ ఫలానా వ్యక్తిని మాత్రం, నా పట్ల ఆ వ్యక్తి చేసిన పనిని మాత్రం నేను ఎప్పటికీ నా జీవితాంతం నేను క్షమించలేను, ఇది క్షమించరాని పాపము అని మన జీవితంలో మనము ఒక అంచనా వేసేసుకొని, లేకపోతే ఒక డిసిషన్ కి మనం వచ్చేసి ఇతరులను మనము ఫర్గివ్ చేయకుండా ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే, మన హృదయము గాయపడదు అని నేను అనట్లా, మన హృదయము బాధపడదు అని నేను అనట్లా. ఇతరులు మనల్ని బాధ పెడతారు, ఇతరులు మనల్ని నిందిస్తారు, మనల్ని అవమానిస్తారు. కానీ దాంట్లో నుంచి మనము క్షమాపణ గుణము కలిగి ఉండాలి, దాంట్లో నుంచి మనం క్షమించగలగాలి అనేది ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. సో ప్రైడ్ అనేది మనకు వస్తుందా ఈరోజు? ఫస్ట్ రీజన్, ఒకవేళ మన జీవితంలో గర్వం అనేది వచ్చి మనం ఇతరులను ఫర్గివ్ చేయలేకపోతున్నామా, ఒకసారి దేవుని దగ్గరికి వెళ్దాం. ఒకవేళ అదే గర్వంతో దేవుడు మనల్ని, నేను దేవుణ్ణి కదా, ఫలానా వ్యక్తికి నేను ఎందుకు కనికరం చూపించాలి, ఫలానా వ్యక్తికి నేను ఎందుకు క్షమాపణ ఇవ్వాలి, ఎందుకు నేను ఫలానా వ్యక్తి నరకానికి వెళ్లకుండా వాడు బాగుపడాలి అని దేవుడు అనుకుంటే మనం ఈ స్థితిలో ఉండము. సో మనము మన జీవితంలో ఒకవేళ గర్వము మనకు అడ్డొస్తుందంటే అది మన జీవితం నుంచి తొలగిద్దాం. రెండోది, ఇతరులు మారుతారు అని మనం నమ్మాలి. ఒకవేళ వారు మారకపోయినా వారికి ఒక ఛాన్స్ ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. మనము
దేవుని దగ్గర నుంచి పొందుకున్నాం కాబట్టి మనము ఇతరులకు అదే ఇచ్చే వారంగా మనము ఉండాలి. మూడోది, మనము బాధింపబడినా కూడా క్షమాపణ రుణము కలిగి ఉండాలి. ఎందుకంటే మనము అనుదినము తండ్రి దేవుణ్ణి బాధిస్తూనే ఉన్నాం, తండ్రి దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నాం. కానీ తండ్రి దేవుడు అదే క్షమాపణ గుణం కలిగిన వాడు కాబట్టి మనకి అనుదినము ఆయన కృప దొరుకుతుంది, అనుదినము ఆయన క్షమాపణ దొరుకుతుంది, అనుదినము మనము ఆయనతో కూడా గడపగలుగుతున్నాం. ఇంకోటి వచనం చదువుకుందాం. లామెంటేషన్స్ చాప్టర్ 1 verse 2. లామెంటేషన్స్ ఫస్ట్ 2 చాప్టర్స్ మనం చదువుకుంటే ఈ యొక్క లైఫ్ స్టైల్ ఆఫ్ ఫర్గివ్నెస్ గురించి మనము ఇంకా నేర్చుకోవచ్చు. ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి టు లెర్న్ సంథింగ్ అండ్ రీడ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ లైఫ్ ఫ్రమ్ లామెంటేషన్స్. మే గాడ్ నో, నేను దేవుడు మీతో కూడా మాట్లాడతానని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మీరు వాక్యం చదివినప్పుడు, మీరు దేవునితో కూడా పర్సనల్ టైం మీరు స్పెండ్ చేసినప్పుడు దేవుడు మీకు వాక్యం ద్వారా నేర్పిస్తా ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకున్న ఒక 5 వచనాలు ఈరోజు మనం చదువుకున్నాం. ఈ 5 వచనాల నుంచి ఒక లైఫ్ స్టైల్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఎలా మనం ఉంచుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం. దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆ కృపను ఇతరులకు పంచిపెట్టాలంటే అది చాలా కష్టమైన పరిస్థితి, అది మనకి చేత కాదు. కానీ దేవుని సహాయం తీసుకొని దేవుడు ఎలాగైతే మన పట్ల తన కృపను చూపిస్తూ, తన క్షమాపణ చూపిస్తూ ఆయన రక్షణను మనకు అందిస్తున్నాడో ప్రతిరోజు, అదే విధంగా మనము ఇతరులకు దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆ క్షమాపణని పంచేవారంగా ఉండాలి. ఒకటి ఏంటంటే, ఇదంతా బానే ఉంది, మనం చెప్పడము ఇలా జీవించాలి అనుకోవడం బానే ఉంది. కానీ జీవించకపోతే ఏమవుతుంది? ఇతరులను క్షమించకపోతే ఏమవుతుంది? వాడికేం బాధ లేదు, మనం వాడికి క్షమాపణ ఇవ్వకపోతే ఎదుటి మనిషికి బాధ ఏముండదు, వాడి జీవితం వాడు జీవిస్తూ ఉంటాడు. కానీ మన జీవితంలో కోపము, పగలు, ప్రతీకారాలు, కక్షలు ఉంచుకున్నప్పుడు మన హృదయము నిష్కలంకమైన హృదయంగా ఉండదు. మన జీవితంలో ఆ కోపము, ఆ కక్ష, ఆ పగలు అనేది మన హృదయం అంతా నిండిపోయి ఉంటుంది. కాబట్టి మనము పూర్ణ హృదయంతో దేవుని స్తుతించలేము, పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రాలేము. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము చేయాల్సింది ఒకటి, ఇవన్నిటిని మనము దూరపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ప్రజలందరికీ చెప్పేది అది. మీ జీవితంలో కోపము, పగలు, ప్రతీకారాలు ఏవైతే మీ జీవితంలో ఉన్నాయో అవన్నిటిని మీరు తీసివేయండి. మీ జీవితంలో ఏదైనా కూడా ఇతర వ్యక్తులు బాధపడే ఏదైనా మాటలు మీ నోటి నుంచి వస్తుందంటే అవి రానియకండి అని మనకి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాడు. నో అన్హోల్సమ్ టాక్ proceed from your mouth, but only such word as is good for edification. మీరు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే ఇతరులను బాగుపరిచేలాగా ఉండాలి, ఇతరులకు అది ఆశీర్వాదకరంగానే ఉండాలి తప్ప ఇతరులకు నాశనకరమైన మాటలు మీ నోటి నుండి రానివ్వకూడదు అని అక్కడ నేర్చుకుంటున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, మన జీవితంలో ఇలా మన జీవితంలో ఉన్నట్లయితే, ఎలా కోపం, ప్రతీకారాలు ఇవన్నీ మన జీవితంలో ఉన్నట్లయితే 30వ అధ్యాయం 30వ వచనంలో 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం నేర్చుకుంటున్నాం. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ యొక్క దేవుణ్ణి మనము దూషించకూడదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము బాధ పెట్టకూడదు. ఇవన్నీ మన జీవితంలో ఉన్నట్లయితే, ఇతరుల పట్ల మనము ప్రేమ కలిగి లేనప్పుడు, ఇతరుల పట్ల మనము కృపను చూపించే వారంగా మనం ఉండకుండా ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని మనము బాధ పెట్టే వారంగా మనము ఉంటాం. సో ఈరోజు నాకు తెలిసి మనందరం కూడా మరి ఒక్కసారి, ఈవెన్ ఇది నేనేదో చెప్తున్నానంటే నేను చాలాసార్లు నేను ఏదో అందరినీ క్షమాపణ హృదయం కలిగిన వాడిని అందరినీ క్షమించేశానని కాదు. ప్రతిరోజు నేను కూడా నేర్చుకుంటున్నాను. దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు ఫర్గివ్నెస్, ఒక లైఫ్ స్టైల్ ఆఫ్ ఫర్గివ్నెస్ కలిగి ఉండాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టమైన
జీవితము. ఇది దేవుడికి ఇష్టమైన ఒక బియాటిట్యూడ్ మన జీవితంలో. ఒక ఇతరుల పట్ల క్షమాపణ గుణం కలిగి ఉండటం అంటే దేవుణ్ణి మనం ఇతరులకు చూపించిన వారమే. ఇది మనం దేవుని గురించి ఇతరులకు చెప్పనవసరం లేదు. అంటే డైరెక్ట్ గా కొన్నిసార్లు మనం చెప్పలేము దేవుని గురించి, అంటే అంత ధైర్యం మనం చేయలేము. కానీ దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్న కృపని ఇతరులకు పంచిపెట్టే వారంగా మనం ఉన్నప్పుడు లిటరల్ గా మనం దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మన జీవితంలో నుంచి ఇతరులకు మనం చూపిస్తున్నాం. సో వాళ్ళు ఎప్పుడైతే మన జీవితం ద్వారా ఆ క్షమాపణ పొందుకుంటారో వాళ్ళు మన ద్వారా తండ్రి దేవుడిని చూడగలుగుతారు. మన ద్వారా వాళ్ళు తండ్రి దేవుడిని వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. ఓకే, దిస్ ఇస్ వాట్ ద రియల్ గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్. గాడ్ ఈస్ స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ మర్సీస్, అండ్ హీఈస్ ఫర్గివింగ్ గాడ్ అని వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. సో ఐ హోప్ ది స్మాల్ ఎగ్జాల్టేషన్ విల్ బ్లెస్ యువర్ లైఫ్. ఈ చిన్ని మాటలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను ఆశిస్తా ఉన్నాను. లెట్స్ స్టార్ట్ లివింగ్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.